విద్యార్థిని టీచర్ చితకబాదిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని గౌతమ్ స్కూల్లో చోటు చేసుకుంది. స్కూల్లో పిల్లలు ఆడుకుంటుండగా చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన టీచర్ విజేత సాత్విక్ ను చితకబాదింది. విద్యార్థి ఎడమ చేతితో పాటు వీపు భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా గౌతమ స్కూల్లో మా టీచర్ కొట్టింది. ఎందుకనంటే ఏం చెప్పలేదు. దాని తర్వాత కొట్టినాక నాకు దెబ్బలు తాకినా నేను మస్తు ఏడ్చిన. ఇంటికి వచ్చినాక చెప్తే ఇప్పుడు మా అమ్మ ఇది చేస్తుంది, కట్టెబట్టి కొట్టింది. మా గౌతమ స్కూల్లో మా టీచర్ కొట్టింది. ఎందుకనంటే ఏం చెప్పలేదు. దాని తర్వాత కొట్టినాక నాకు దెబ్బలు తాకినా నేను మస్తు ఏడ్చిన. ఇంటికి వచ్చినాక చెప్తే ఇప్పుడు మా అమ్మ ఇది చేస్తుంది, కట్టెబట్టి కొట్టింది. అని మా మన్మడ గౌతమి హై స్కూల్లో చదువుతున్నాడు, 5th క్లాస్ అబ్బాయి. విజయలత మేడము ఇష్టం వచ్చినట్టు కొట్టింది బాబును. ఆ దెబ్బలు చూడంగానే నేను స్కూల్కి వెళ్ళిన సార్తో మాట్లాడొచ్చిన. సార్ అంటది, సారీ మేడం, మళ్ళీ జరగకుండా చూసుకుంటాం మేడం, కూడా తీసేస్తామన్నారు. నేను వెంటనే టీసీ ఇచ్చేయండి, మా బాబుని తీసుకుపోయి వేరే స్కూల్లో వేసుకుంటా, నాకు అవసరం లేదు ఈ స్కూల్లో చదివిపియడం, రేపు కూడా వచ్చి నేను ఆమెతో మాట్లాడతా అంటే సార్ అన్నాడు, వద్దు మేడం మీరు రాకండి, నేనే తీసుకుంటా ఏదో చర్య అని మాట్లాడిండు. కానీ ఆ దెబ్బలు చూసేసరికి మాకు మాత్రం మనసున అట్లేదు. ఎక్కడ దొరికితే అక్కడ రక్తం గడ్డగట్టిపోయింది పిల్లగాడికి. ఆ దెబ్బలు చూస్తేనే ఏర్పడుతుంది ఎట్లున్నది అనేది. పిల్లగాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, చిన్న చిన్న మాటలు ఉంటాయి, పేరెంట్స్కి చెప్పాలా, చెప్పి మాట్లాడాలా. కానీ మీరు ఇంతగానో కొట్టడం మీ పద్ధతి కాదు. మీకు అసలు హక్కు లేదు పిల్లలు కొట్టేది. ఎక్కడైనా కూడా ఏదున్నా కానీ మేము కొట్టమని పంపిస్తలేము, స్కూల్కు చదువు చెప్పమని పంపిస్తున్నాం. మీరు ఇంతగానో కొట్టి పంపిస్తే మాత్రం మంచిగా ఉండదు. వేరే పిల్లలకు కూడా ఇట్లా జరగద్దు. ఇట్లా మేము చేయడానికి కారణం ఇంకో పిల్లలకు కూడా జరగద్దని మేము తీసుకుంటున్నాం, నిర్ణయం తీసుకుంటున్నాం, ఇట్లా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క స్కూల్ కూడా బుద్ధి రావాలి, ఇట్లా కొట్టకుండా. ఈ స్కూల్ అనే కాదు, ఉన్న కొరుట్లలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి అన్ని స్కూళ్ళలో కూడా ఆ మేడమ్స్ కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ మాట్లాడాలి. ఏదన్నా ఉంటే మీ పేరెంట్స్ పిలిపియండి, మాట్లాడండి, చేయండి మీరు.